ఆడుకుంటున్నాడు? ఏరోప్లేన్ తో ఆడుకుంటున్నాడు. ఏరోప్లేన్ ఎక్కడికి వెళ్తోంది? అమెరికా. నన్ను డాడీని తీసుకెళ్తుందా? నన్ను ఎంత పెద్దయ్యాక నన్ను తీసుకువెళ్తుంది. డాడీ వచ్చినట్టు. డాడీ వచ్చారు. జాగ్రత్తరా, చెక్ ఇన్ చేసేరా, బోర్డింగ్ టైం అవుతున్నట్టుంది. సరే నాన్న. అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకున్నావు కదా? అన్నీ పెట్టేసుకున్నాను. ఒరే అబ్బాయి, సెకండ్ సెమిస్టర్లో డబ్బులు సరిపోకపోతే నన్ను అడుగు, పర్లేదు, నా రిటైర్మెంట్ ఫండ్ ఉంది కదరా. పర్లేదు నాన్న, ఇన్నాళ్ళు మీరు నా గురించి చాలా కష్టపడ్డారు. చాలు, మీరు అమ్మ కుదిరితే మన ఊరు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అవ్వండి. సరే సరే, వెళ్ళి అమ్మను ఓదార్చు. లోపలి కుమిలిపోతున్నట్టుంది. ధైర్యంగా ఉండమని చెప్పు. సరేనమ్మా. పెద్దోడు అయిపోయారా పండు? తెలియకుండానే పెద్దోడు అయిపోయావు. కళ్ళ ముందే అమ్మను వదిలేసి వెళ్ళిపోతున్నా. నా మాట వినమ్మా. ఇదిగో, నువ్వు ఇలా ఏడ్చావంటే నేను వెళ్ళని చెప్తున్నా. నా గ్రాడ్యుయేషన్కి నిన్ను నాన్నని తీసుకెళ్తానుగా, ఏడోకమ్మా. ఏం లేదురా, నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా లేను. చిన్నప్పుడు నీకు హెల్త్ బాగోపోతే రాత్రి పగలు దగ్గరుండి చూసుకున్నానురా. అక్కడ ఎవరూ లేకుండా ఎవరు చూసుకుంటారో, ఎవరుండి పెడతారో అని బెంగగా ఉందిరా. కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, సెంటీ అయిపోతావు. నువ్వు నాన్న హెల్తీగా ఉండండి అమ్మా, నాకు అదే కావాల్సింది. మాదే ఉందిరా, మేము బాగానే ఉంటాంలే. రోజు ఫోన్ చేస్తూ ఉండు. ఇక్కడలాగా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కంగారు పెట్టకరా, గొడవలు పెట్టుకోకరా నాన్న. ఫోన్ చేస్తూ ఉండు. నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏడవకు. నేను బాగానే ఉంటాలే, టెన్షన్ పడుకో. ఫ్లైట్ టైం అయిపోతుంది, లగేజ్ చెక్ ఇన్ చేసాక కాల్ చేస్తాను. ఉంటానమ్మా. హాయ్ నరేన్. హలో. హాయ్ మేడం. ఏంటి నరేన్, ఎటో చూస్తూ ఆలోచిస్తున్నావు? గర్ల్ ఫ్రెండ్ గురించా? లేదు మేడం, మదర్స్ డే వస్తుంది కదా, అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. నేను గిఫ్ట్ ఇస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయదు తెలుసా. గుడ్. అమ్మాయిలకి గిఫ్ట్ ఇచ్చే ఏజ్లో అమ్మ గురించి ఆలోచిస్తున్నావు. బిలీవ్ మీ, ఇట్స్ వర్త్ ఇట్. ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందంటారు? వాచ్? గాజులు? యూరో ట్రిప్ అమేజింగ్ కదా. నరేన్, ఒక ఫ్యాన్సీ గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళు సర్ప్రైజ్ అయితే నువ్వు థ్రిల్ అవుదాం అనుకుంటున్నావు, కానీ ఈ టైంలో నిజంగా వాళ్ళకి కావాల్సిందేంటో ఒకసారి ఆలోచించావా? నువ్వు యూరోప్ ట్రిప్ బుక్ చేస్తే ఈ వయసులో వాళ్ళకి అసలు తిరిగే ఓపిక ఉందో లేదో ముందు ఆలోచించు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఒకసారి కనుక్కున్నారే, మాటలతో కాదు మనసుతో. కొడుగ్గాను వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్ అదే. థ్యాంక్స్ మేడం.